తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎంతో విశిష్టత కలిగిన ధర్మరాజుల దేవస్థాన ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యుత్ దీపకాంతులతో మంగళ వాయిద్యాలతో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాటంబేడు శివకుమార్ ను ఆలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆలయ పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారంతా గత 5 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో శ్రమించారని గుర్తు చేశారు. టీడీపీలో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలకు నాయకులను మర్చిపోరని తగిన గౌరవం ఇస్తుందని తెలిపారు. ఆలయ నూతన పాలక మండలి చైర్మన్ వాటంబేడు శివకుమార్ మాట్లాడుతూ నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి నా శాయశక్తుల శ్రమిస్తానని తెలియజేశారు. పై కార్యక్రమంలో ఆలయ ఈవో రవికృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆలయంకు సంబంధించిన దేవాదాయ శాఖ అధికారులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా వర్షం రాలా. మీ దేవాలయం ప్రమాణ స్వీకారం అప్పుడే వర్షాలు వచ్చాయి. చాలా సంతోషం. ఎందుకంటే అది దేవుని యొక్క అనుగ్రహం. మంచి వాళ్ళని, పేద కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కమిటీ సభ్యులుగా వేసినందుకు ఆ భగవంతుడు కూడా సంతోషించాడు. ప్రజలే కావాలంటే మంచి ఈవో గారు మీకున్నారు. ఖచ్చితంగా మీ గుడికి ఏమేమి కావాలో కూడా మా గవర్నమెంట్ నుంచి నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఇస్తాను. అలాగే పెద్దగా గూడూరులో ఉన్నటువంటి ఎప్పటి నుంచో మా నాన్నగారు చలవాడ వెంకటేశ్వర నాయుడు గారు ఎంతోమంది పేదవాళ్ళని ఆదుకున్నారు మన గూడూరు నియోజకవర్గంలో. అలాంటి వారసుడు మనకి మా హరిబాబు గారు ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా సూచనలు, సలహాలు కూడా మాకు ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఈరోజు ఇక్కడ పార్టీకి ఇన్ని ఓట్లు వచ్చాయంటే టౌన్లో నేను వాస్తవం చెప్తున్నాను, మీ యొక్క సామాజిక వర్గం 99% మాకు సాయం చేసింది సార్. దాన్ని నిజంగా మీకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన అందరి గుండెల్లో మన గుండెల్లో మన గుండె చెప్పుడైనటువంటి మా సునీలన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా పెద్దలు మా శ్రేయోభిలాషులు చదలవాడ హరిబాబు గారికి, అదేవిధంగా శ్రీలం కిరణ్ కుమార్ గారికి, పులివి సేనయ్య గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, అదేవిధంగా మా యొక్క శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ ధర్మోత్సవం గుడి ఉత్సవాలని మొన్న జరిగినటువంటి
దసరా ఉత్సవాల్లో మా ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఈవో గారు అయితే దానికి సంబంధించినటువంటి అంతా ఫైల్ రెడీ చేశారు. అదే కాకుండా అంటే అంగళ్ళు పగలగొట్టు ఉన్న ప్లేస్ ని ఖాళీ చేసో కాకుండా ఉన్నటువంటి స్థలంలో చేస్తామన్నా ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నామంటే ఎమ్మెల్యే గారు అలాగే చేయండి. ఒక వ్యాపారస్తుడు పోయినా పాపం వాళ్ళ బ్రతుకు జరిగిపోతుంది, ఎవరి బ్రతుకు జరిగిపోకుండా ఈ కార్యక్రమం చేసేలా ఏర్పాట్లు చేసుకోమని మాకు చెప్పడం జరిగింది. దాంట్లో సునీల్ గారు సీఎం గారి కాడికి తీసుకెళ్లి ఆ ఫైల్ ముందు పెట్టి ఈ ఉత్సవాన్ని గూడూరుకి ఎందుకోసం అంటున్నాం అంటే దసరా ఉత్సవం అంటారు, గూడూరు కాదన్నా. ఆ రోజు జరిగినటువంటి చంద్రబాబు వెంకటేశ్వర నాయుడు, ఆ రోజు పేటెట్టి రవణ గారు, అదేవిధంగా నేదురుమల జనార్దన్ రెడ్డి గారు సీఎం గా ఆ ఉత్సవాన్ని చేస్తే ఆ ఉత్సవాలను చూసిన ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవం మళ్ళా మేము చూడగలుగుతామా, ఆ ఉత్సవం మళ్ళా జరుగుతుందా అనేది దసరా కాదన్నా గూడూరుకి బ్రాండ్. ధర్మవాసం బ్రహ్మోత్సవాలన్నా అసలు ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి జరగాలన్నా వనవాసం 12 ఏళ్ళ వనవాసం, ఒక్క 7 అజ్ఞాతవాసం తర్వాత 14 ఏళ్ళకి ఒకసారి ఆ ఉత్సవం గూడూరు జరుగుతుంది. అదే నెల్లూరు, తిరుపతి అవన్నీ ఒక నెల్లూరులో సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి, తిరుపతిలో 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. గూడూరు మాత్రమే వనవాసానికి ఒకసారి జరుగుతుందన్న. ఆ ఉత్సవం ఇప్పటికి 34 ఏళ్ళే అవి ఆగిపోవడం జరిగింది. ఆ గూడూరుకి అటువంటి ఉత్సవాన్ని తీసుకొని వచ్చి ఆ కార్యక్రమాన్ని మీ చేతుల మీద గూడూరు పట్టణ ప్రజలు చూసేలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అన్న. ఈ అవకాశాన్ని పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.